అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి స్వాగతం. ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వివాదం అసలు ఏం జరిగింది? తెలుగు ఫోక్ సాంగ్స్ అంటే మనకు గుర్తొచ్చే రంగుల ప్రపంచం, అందమైన పాటలు, అద్భుతమైన డాన్స్లు, సోషల్ మీడియాలో లక్షల వ్యూస్. అలాంటి ఫోక్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు ఆర్టిస్టులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్. కానీ కొన్ని రోజుల క్రితం వరకు పాటలతో ప్రేక్షకులను అలరించిన ఈ ఇద్దరి పేర్లు ఇప్పుడు ఒక వివాదంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఒక హోటల్, అర్ధరాత్రి, ఒక వైరల్ వీడియో, భార్య చేసిన ఆరోపణలు, మాధురి పోలీసులను ఆశ్రయించడం, మరియు చివరికి ఈశ్వర్ సాయి తన తప్పును ఒప్పుకున్నట్లు వచ్చిన వార్తలు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? మాధురి రాథోడ్ ఎవరు? ఈశ్వర్ సాయి ఎవరు? ఈ కథలో ఇంకా ఎలాంటి ట్విస్టులున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరు తెలుగు ఫోక్ పాటలు, డాన్స్ వీడియోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన కొన్ని పాటలు సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకున్నాయి. ప్రమీల ఓ ప్రమీల, రాత్రి రాత్రిలో, బాసంగ బలాలు వంటి పాటలతో వీరి కాంబినేషన్ ప్రేక్షకులకు పరిచయమైంది. ముఖ్యంగా మాధురి తన డాన్స్తో, ఎక్స్ప్రెషన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె గురించి గతంలో వచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం చిన్నప్పటి నుంచే తనకి డాన్స్ అంటే చాలా ఆసక్తి ఉండేదని ఆవిడ చెప్పారు. ఆమె చెప్పిన కథనం ప్రకారం కుటుంబంలో తన సోదరీమణులు డాన్స్ క్లాస్కి వెళ్ళినప్పటికీ తనకు మాత్రం ఎలాంటి అవకాశం రాలేదు అని ఆవిడ చెప్పారు. కానీ నాకు డాన్స్పై ఉన్న ఆసక్తితో హీరోయిన్స్ని చూసి మరీ స్టెప్పులను నేర్చుకొని వారిని అనుకరించానని, వారిని చూస్తూ స్వయంగా డాన్స్ని ప్రాక్టీస్ చేశారు అని ఆవిడ చెప్పారు. ఫైనల్ ఇయర్ బీటెక్లో టిక్టాక్ ద్వారా సోషల్ మీడియా ప్రయాణాన్ని ప్రారంభించానని ఆమె చెప్పినట్లు వార్తల్లో పేర్కొన్నారు. ఒక ఫోక్ పాటకు చేసిన డాన్స్ వైరల్ కావడంతో ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ ద్వారా తన కెరియర్ను సాగించినట్లు ఆవిడ బిగ్ టీవీ ద్వారా లైవ్లో చెప్పారు. మరి మాధురి రాథోడ్ గారు ఈ గుర్తింపుని పెద్ద పెద్ద స్టూడియోల నుంచా లేక సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచా కాదు, కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఈ వివాదం ఎలా మొదలైంది? ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. 2026 ఆగస్టు 19న వేములవాడలోని రెడ్డి భవన్కు సంబంధించిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. వార్తా కథనాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్ కలిసి ఉన్నారని, ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వచ్చి వారిని ప్రశ్నించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వైరల్ వీడియోలో కనిపించిన దానిని ఆధారంగా చేసుకొని మొత్తం సంబంధించిన ప్రతి వివరాన్ని నిర్ధారించలేం. ఈ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ అవి స్వతంత్రంగా నిర్ధారించబడిన వాస్తవాలు కావు. కానీ ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఇప్పటి వరకు పాటల్లో కలిసి కనిపించిన ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్ ఇప్పుడు ఎందుకు వివాదంలో ఉన్నారు? అసలు వీరి మధ్య సంబంధం ఏమిటి? ఈశ్వర్ సాయి భార్య ఎందుకు అక్కడికి వెళ్లారు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. కొంతమంది ఒకవైపుగా మాట్లాడుతూ మరికొందరు మరోవైపు మాట్లాడుతున్నారు. మరికొందరు మాత్రం పూర్తి నిజాలు బయటకు వచ్చే వరకు ఎవరిని తప్పు పట్టకూడదని అన్నారు. అసలు మాధురి రాథోడ్ పోలీసులను ఎందుకు ఆశ్రయించారు? మరి ఇక్కడ కథలో మరో పెద్ద ట్విస్ట్ వచ్చింది. మాధురి రాథోడ్ వేములవాడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తాజా వార్తా కథనాలు పేర్కొన్నాయి. మరి ఆమె చేసిన ఆరోపణల ప్రకారం తనపై దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని, తనను వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, తన ఐఫోన్ను తీసుకున్నారని ఆమె ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఈశ్వర సాయి భార్య శరణ్యతో పాటు సంబంధించిన వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసినట్లు వేములవాడ పోలీస్ స్టేషన్ సిఐ గారు తెలిపారు. మొదట సోషల్ మీడియాలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఈ వివాదంపై ఈశ్వర్ సాయి ఏమన్నారు అనే విషయానికి వస్తే, ఈ వివాదం మరింత పెద్దదవుతున్న సమయంలో ఈశ్వర్ సాయి కూడా స్పందించారు. తాజా మీడియా కథనాల ప్రకారం ఆయన తన భార్య తప్పేనని అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే తాను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న సమయంలోనే అలా జరిగింది అని చెప్పినట్లు మరో కథనం పేర్కొంటుంది. ఇక్కడ ఒక విషయం చాలా ఆసక్తికరమైంది.
వైరల్ వీడియో తర్వాత అందరూ ఎదురు చూస్తుంది ఒక్కటే, ఈశ్వర్ సాయి అసలు ఏం చెప్తారు అనేది. ఆయన స్పందన రావడంతో వివాదం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ కథలో మరో పెద్ద అంశం ఫోక్ ఇండస్ట్రీపై చర్చ. ఈ సంఘటన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదంగా మొదలైనప్పటికీ తర్వాత అది మొత్తం ఫోక్ ఇండస్ట్రీ గురించి చర్చకు దారితీసింది. ఈశ్వర్ సాయి భార్య ఫోక్ ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా కొందరు ఫోక్ ఆర్టిస్టులు స్పందించారు. శేఖర్ వైరస్ వంటి కళాకారులు ఆమె వ్యాఖ్యలను ఖండించి ఫోక్ రంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంటే ఒక విషయం ఒక వ్యక్తిగత వివాదం నుండి సోషల్ మీడియా వివాదం వరకు, అక్కడి నుండి పోలీసుల ఫిర్యాదు వరకు, అక్కడి నుంచి ఫోక్ ఇండస్ట్రీపై చర్య అంటూ విషయం పెద్దదయ్యింది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అసలు నిజమేంటి? ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రకారం వైరల్ వీడియోలు, సంబంధిత వ్యక్తుల ఆరోపణలు, పోలీసుల ఫిర్యాదులు, మీడియా కథనాలు, ఈశ్వర్ సాయి స్పందన వీటి ఆధారంగానే జరుగుతుంది. అందువల్ల యూట్యూబ్ వీడియోలో మనం ఎవరి మీద తుది తీర్పు ఇవ్వకూడదు. అక్రమ సంబంధం నిర్ధారితమైంది లేదా ఎవరు పూర్తిగా తప్పు చేశారు అని చెప్పడం సరైనది కాదు. పోలీసుల విచారణ, అధికారిక ప్రకటన లేదా కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాతే పూర్తి నిజం స్పష్టమవుతుంది. మరి ఈ సంఘటన మనకు ఏం చెబుతుంది అంటే ఈ కథలో ఒక పెద్ద లెసనే ఉంది. సోషల్ మీడియా మనకు ఫేమ్ చాలా వేగంగా ఇస్తుంది, కానీ అదే సోషల్ మీడియా ఒక సంఘటన కూడా అంతే వేగంగా వైరల్ చేస్తుంది. ఒక పాటతో వచ్చిన పాపులారిటీ ఒకే ఒక వీడియోతో కాంట్రవర్సీగా మారిపోయింది. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి విషయాన్ని వెంటనే నిజమని నమ్మకూడదు. ఫైనల్లీ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కానీ ఈ కథ ఇంకా పూర్తిగా ముగియలేదు. ఒకవైపు మాధురి రాథోడ్ చేసిన పోలీస్ ఫిర్యాదు, మరోవైపు ఈశ్వర్ సాయి స్పందన, ఇంకోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు. ఇక ముందు ఈ వ్యవహారం ఎటు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ కథపై మీ అభిప్రాయం ఏమిటి? వైరల్ వీడియో ఆధారంగా తీర్పు ఇవ్వాలా లేదా అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కామెంట్స్ని మాకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, please subscribe TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much.